పావని హాస్పిటల్ విషయం మీడియాతో పాటు జిల్లా అధికారులతో పాటు ఈ రోజు జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయమే. గత 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి గలాటలన్నీను మీ అందరికీ తెలుసు. నవంబర్ 23వ తారీఖున ఆ బిల్డింగ్ లో గలాట, తర్వాత మా పైన క్రిమినల్ కేసు, అటెంప్ట్ మర్డర్, ఆర్మ్స్ యాక్ట్ లో నవంబర్ 24వ తారీఖున మేమంతా దాదాపు 15 మంది రిమాండ్కి పోయిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా 4 రోజుల క్రితం మరీ ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఒక పక్క పోలీసులు ఏమో పార్ట్నర్ల మధ్యలో గొడవ వచ్చిందని చెప్పని క్రిమినల్ కేసులు పెట్టి ఇప్పటికీ రిమాండ్కి పంపిస్తున్నారు ఇంకా ఏరి. మరో పక్కేమో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాకు జిల్లా ఫైర్ ఆఫీసర్ వాళ్ళ ఫైర్కి అప్లై చేస్తే మేము రిమాండ్కి పోయిన కాలంలో నవంబర్ 24వ తారీఖు మేము రిమాండ్కి పోతే డిసెంబర్లో ఫైర్ ఎన్ఓసికి రికమెండ్ చేస్తాడు జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి గారు, లింగమయ్య గారు. మాకు ఆశ్చర్యమైంది. ఒక పక్క మీడియా సాక్షిగా పోలీసు వాళ్ళు బిల్డింగ్ పగలగొట్టారని చెప్పని క్రిమినల్ కేసు పెట్టి మమ్మల్ని 65 రోజులు రిమాండ్కి పంపిస్తే పగిలిపోయిన బిల్డింగ్కి ఎన్ఓసి పంపించేది ఒక జిల్లా ఆఫీసర్ అయ్యి ఇంత కింద ఆశ్చర్యకరమైన విషయం నాకు అర్థం కాలే. ఒకవేళ రాజకీయ పలకబడో ఇంకో ఏదైనా ఆమ్యాలుంటే, ఏదైనా సెట్ బ్యాక్స్ లేకుండానో, ఏదైనా ఒక పాయింట్ తక్కువ ఉంటేనో, ఒక మోటార్ తక్కువ ఉంటేనో మామూలు బిల్డింగ్ రికమెండ్ చేస్తే అది ఓకే. ఈరోజు జిల్లాలోనే ఒక సమస్యాత్మకమైన ఒక సమస్య వచ్చినప్పుడు, 4 పార్ట్నర్లు వచ్చిన మధ్యలో సమస్య వచ్చినప్పుడు, క్రిమినల్ కేసులు పెట్టుకున్నప్పుడు, జైలుకి పోయినప్పుడు, బిల్డింగ్ పగిలిపోయిన బిల్డింగ్కి ఎవరో క్లర్కో సూపరింటెండెంటో రికమెండ్ చేసేది వేరే, కానీ ఒక జిల్లా ఆఫీసర్ అయ్యి ఇదంతా బాగుంది బిల్డింగ్, ఏ సమస్య లేదు అని చెప్పని కనీసం ఓనర్షిప్ సర్టిఫికేట్ అని బిల్డింగ్ ఎవరిది నడుకోకుండా శ్రీనివాస హాస్పిటల్ పేరు మీద రికమెండ్ చేసినారంటే ఇంకా నా బాధ ఎవరికి చెప్పాలని అడుగుతున్నా. అసలు ఈరోజు డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుందా ఈ జిల్లాలోనా, ఈ రాష్ట్రంలోనా అని అడుగుతున్నా ఈరోజు. మరి నా బాధలో దిక్క ఎస్పీ గారికి చెప్పినా, కలెక్టర్ గారికి చెప్పినా, ఇంకోరికి చెప్పినా కూడా ఈరోజు తీరడం లేదే. ఒక పక్క పోలీసులు కేసులు పెడతారు, మరో పక్క ఫైర్ వాళ్ళు ఎన్ఓసి ఇస్తారు, మరో పక్క డిఎంహెచ్ఓ గారు టెంపరీ రిజిస్ట్రేషన్ ఇచ్చారంట. ఇది ఎలా సాధ్యమో నాకు అర్థం కాలే. ఒక సామాన్య వ్యక్తి రాత్రిపూట్ల 10 గంటలు నడిచి వచ్చే పోలీసు కానిస్టేబుల్ పెట్టుకుని అడుగుతాడు, ఎవరయ్యా నువ్వు అంటే, సార్ ఫలా ఇట్లా అన్నా కూడా నీ ఆధార్ కార్డు చూపి అంటాడు. అది మినిమం. నేను ఒక అడ్వకేట్, డాక్టర్నో, లాయర్నో, ఇంకోటో అంటే ఏదైనా ఆధార్ కార్డు చూపి అంటారు ఎవరన్నా కానీ. ఒక అంత పెద్ద 6 అంతస్తుల బిల్డింగ్ కి ఎన్ఓసి ఇచ్చేటప్పుడు అరే బిల్డింగ్ ఎవరిది అని ఒక మినిమం అడగాలి కదా. నేను వేరే మాట అడగడం లేదు, దానికి సెట్ బ్యాక్స్ ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయా, మోటార్లు ఉన్నాయని మాట్లాడడంలే, ఈ బిల్డింగ్ ఎవరిదయ్యా అని అడగాలి కదా. మరి డిఎంహెచ్ఓ మేడం గారు ఇంతవరకు పర్మిషన్ ఇచ్చారు లేదో నాకు తెలియదు. మరి ఫైర్ అయితే మొన్ననే 3 రోజుల క్రితం శాంక్షన్ చేశారు. మరి జిల్లా ఫైర్ ఆఫీసర్ని అడిగితే ఏమంటాడు తెలుసా ఆయన, సార్ ఏం సార్ కనీసము టైటిల్ అన్న చూడుకోకుండా, బిల్డింగ్ ఎవరిదని తెలుసుకోకుండా మీరు పర్మిషన్ ఇచ్చినారు, ఇంతగా గలాట జరుగుతుంది, అనంతపురంలో మీడియాలో చూసినారు, పేపర్లో వచ్చింది, కేసులు పెట్టుకున్నారు అంటే నాకు సంబంధం లేదండి సత్యనారాయణ రెడ్డి గారు, ఎవరు బిల్డింగ్ ఎవరు అడిగినా కూడా నేను ఫైర్ ఎన్ఓసి ఇస్తాను అంటాడు. ఇది నాకు ఆశ్చర్యకరం. ఇది కావాలంటే ఆయన మాటల్లో మాటింగ్ ఇది నాకు అర్థం కాలేదు. దీనిపైన మాట దీనికి మీడియా సమాధానం చెప్తుందా, జిల్లా అంతరాంగం చెప్తాదా, లేదా ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు లేదా మంత్రి గారు దీనికి సమాధానం చెప్తారో నాకు అర్థం కాలేదు. ఒకసారి వినండి ఆయన మాటలు. చెప్పండి సార్, ఇది సాయినగర్ లో ఓల్డ్ పావని హాస్పిటల్ బిల్డింగ్ ఉంది కదా, అవును, అది శ్రీనివాస హాస్పిటల్ లో ఫైర్ ఎన్ఓసి అప్లై చేసి రికమెండ్ చేశారంట కదా సార్. అంత గలాట జరుగుతుంది, జిల్లా అంతా స్టేట్ అంతా తెలుసు కదా సార్. దాంట్లో మేము బిల్డింగ్ ఓనర్షిప్ కి మాకు సంబంధం లేదండి, అది ఓన్లీ ఫైర్ సేఫ్టీ ఉందా లేదా చెప్పడం వరకే. మాకు దాంట్లో ఓనర్షిప్ కి మాకు సంబంధమే ఉండదు. అవును సార్, బిల్డింగ్ కి ఈరోజు నేను ఫైర్ అప్లై చేసి ఇస్తారా విన్నారు కదా. ఇంకది ఇది నాకు ఆశ్చర్యం. అందుకోసమనే జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు కంప్లైంట్ ఇచ్చాను. ఇమీడియట్ గా దీనిపైన చర్య తీసుకొని ఆ ఫైర్ క్యాన్సిల్ చేయమని, అదే విధంగా ఈ రోజు డిఎంహెచ్ఓ గారికి కూడా కలెక్టర్ ద్వారా కంప్లైంట్ ఇచ్చాం. ఆ బిల్డింగ్ లో శ్రీనివాస హాస్పిటల్ కానీ మిగతా వాళ్ళకి కానీ నేను పార్ట్నర్ని కాబట్టి నా సంతకం లేకుండా ఎవరికి కూడా ఏ పర్మిషన్ ఇవ్వద్దండి.
ఒకవేళ పర్మిషన్ ఇస్తే రేపు పొద్దున చట్టం దృష్టిలో మీరు దోషులు అవుతారు, మీరు కోర్టుకి లైబుల్ అవుతారు అని చెప్పని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మున్సిపల్ కమిషనర్ కూడా ఈ రోజు పొద్దున్న గ్రీవెన్స్ లో కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము. ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, మా సంతకం లేకుండా అని చెప్పి ఇచ్చి వచ్చినాము. ముఖ్యంగా సార్ ఈ రోజు జిల్లా అధికారులు చేసి ఇటువంటి పనులందరికీ ఈ రోజు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్పి నేను ఈ రోజు ఈ అనంతపురం ఎమ్మెల్యేకి, మంత్రులకి, అందరికీ ప్రజాప్రతినిధులు కూడా తెలియజేస్తాను. మీరు కూడా స్పందించండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమో చెప్తారు, నేను ఖచ్చితంగా నిజాయితీ పరిపాలన అందిస్తున్నామని.